గడిచిన 6 దినములు సిలువలో పలికిన 6 మాటలు మనము ధ్యానించుకున్నాము. 7వ మాటలోనికి మనం ప్రవేశిస్తూ ఉండగా సిలువలో దేవుడు చేసిన ఈ గొప్ప కార్యము, ఆ యొక్క ఘనకార్యము ముగించిన ఆ యొక్క సంతోషమైన సమయంలోనికి మనము ప్రవేశిస్తున్నాం కదా. నార్మల్గా సిలువని చూడగానే అది సాతాను ఈ లోకంలో క్రియేట్ చేసిన ఆ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చేతకాక పోరాడలేక చనిపోయారు అనే ఒక ఒపీనియన్ సాతాను జనాల హృదయంలో ఏం చేసింది, ఆ యొక్క అభిప్రాయాన్ని కలుగజేసింది. కానీ ఆ లోకానికి తెలియని ఒక గొప్ప విజయం సిలువలో ఆ మర్మము దాగి ఉన్నది. ఇది కేవలము యేసయ్యని నమ్ముకున్న బిడ్డలకి మాత్రమే తెలుసు కదా. ఇంకా కూడా ఆయన నమ్ముకున్న వారిలో కూడా సిలువ కార్యము అది ఎంత గొప్ప విజయకరమైన సంతోష కార్యము, శుభవర్తమానం కదా. గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే రోజు విష్ చేయొచ్చా అని నన్ను హిందూస్ చాలా మంది అడిగారు. గుడ్ ఫ్రైడే రోజు ఒక అమ్మాయి విష్ చేస్తే ఇంకొక అమ్మాయి అందంట, అరే విష్ చేయకూడదు, దానిలో ఆయన చనిపోయారు, ఆ రోజు విష్ చేయకూడదు అని. సో ఇంత జ్ఞానం లేని స్థితిలో సాతాను ఏం చేసింది, లోకాన్ని తీసుకొని వెళ్ళింది. కానీ సిలువ కార్యము ముగించబడింది అంటే ఈ లోకాన్ని ఏలే సాతాను ఏం చేయబడ్డాడు, ఓడించబడ్డాడు. సాతాన్ని యేసయ్య ఆయన కాళ్ళ కింద చితకగొట్టారు. సో ఈ యొక్క గొప్ప విజయ రహస్యము తెలియని స్థితిలో ఈ లోకం ఇంకా ఉంటుంది. సో ఈ గొప్ప విజయము రహస్యము ఎరిగిన స్థితిలో మనం ఉంటున్నాం. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి దయచేశారు. ఆఖరి మాటగా ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాము లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఆమేన్. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, నీ చేతికి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇక్కడ ఆత్మను మరలా తిరిగి యేసయ్య తండ్రి చేతికి ఎందుకు అప్పగించవలసి వచ్చింది? సృష్టి ఆరంభం నుంచి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకంగా ఉన్న దేవుడు. ఎక్కడ కూడా సపరేషన్ మనం చూడలేదు. వారు ఒకరినొకరు విడిచిపెట్టి ఉండడం మనం చూడలేదు. కానీ మొట్టమొదటిసారిగా సృష్టి ఆరంభమైన తర్వాత తండ్రి కుమారుని చేతిని విడిచిపెట్టాడు. 4వ వచనంలో మనం చూసినట్లయితే యేసయ్య వేదనతో అంటారు కదా, దేవా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని. మరి ఇంత వేదనకరమైన మాట దేవాతి దేవుడు ఎందుకు పలకవలసి వచ్చింది? మనము చాలా మార్లు ధ్యానించుకున్నాం, ప్రతి సంవత్సరం ధ్యానించుకుంటున్నాం. ఈ సిలువలో పలికిన 6 మాటలలో మనం ధ్యానించుకున్నాం. ఎందుకు దేవుని చేయి విడిచిపెట్టవలసి వచ్చింది? ఒక్కమారు మనము మరలా ఈరోజు ఆఖరి వాక్యం కాబట్టి ఇంకొకసారి మనము ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనము చర్చించుకొని ఈ మాటలోని ఆ యొక్క సత్యంలోనికి మరలా తిరిగి ప్రవేశిద్దాము. నార్మల్గా ఈ సృష్టి ఆరంభం నుంచి తండ్రి, కుమార, శుద్ధాత్ముడు కలిసి ఉన్న ఏకైక వ్యక్తిగా మనము ఆయన్ని ఆరాధిస్తున్నాం. అయితే దేవుని యొక్క స్వభావం ఏంటి? అసలు దేవుని స్వభావం ఏంటి అంటే, దేవుడు అనగానే మన మనసుకి, మన మైండ్కి తట్టేదేంటి? దేవుడు ఎప్పుడు కూడా చనిపోరు కదా. ఎప్పుడు కూడా చనిపోవాల్సిన ఇది ఆయనకి లేదు. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన ఇమ్మోర్టల్ అంటే ఎప్పటికీ చనిపోని వారు. అదేవిధంగా అది ఆయన స్వభావం, దేవుడు కాబట్టి ఆయనకి చావు అనేది లేదు. రెండవదిగా ఆయన పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే ఒక 2 వచనాలు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఎవరండి ఇక్కడ గాన ప్రతిగానాలు చేస్తున్నారు?
దూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదంట అని గొప్ప స్వరంతో ప్రతిగానములు చేస్తున్నారంట. ఇంకొక వచనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనము. ఆ 4 జీవులు ఒక్కొక్కటి 6 రెక్కలు కలిగి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడను సర్వాధికారి అయిన ప్రభువైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రింబగళ్ళు విశ్రాంతి లేక చెప్పుచుండెను. ఆయన పరిశుద్ధతని ఒక్క గడియ మనము స్తుతిస్తే సరిపోదు, 2 గడియలు స్తుతిస్తే సరిపోదు. ఈ దూతలు ఒక్కొక్కటి 6 రెక్కలు కలిగిన వింత ఆకారాలు విశ్రాంతి లేక రాత్రింబగళ్ళు ఆయన స్తుతిస్తున్నాయంట. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంత గొప్ప శక్తిమంతమైన పరిశుద్ధ దేవుడు, అంత పరిశుద్ధతలో ఆయన ఉన్న దేవుడు. మరి ఆయన స్వభావం పరిశుద్ధత, ఆయన స్వభావం ఇమ్మోర్టాలిటీ. మరి అంత గొప్ప స్వభావం కలిగిన దేవుడు మరి ఏ రకంగా ఆయన స్వభావాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చారు? ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మనకందరికీ తెలుసు, చాలా మార్లు మనం ధ్యానించుకున్నాం కదా. ఈ లోకంలోనికి ఆయన ప్రేమించి ఇష్టపడి ఒక మానవుని క్రియేట్ చేస్తే, ఆయన స్వరూపంలో క్రియేట్ చేస్తే ఆ మానవుడు ఆయనకి అవిధేయత చూపించడం వలన ఈ లోకంలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం ద్వారా శాపం వచ్చింది. శాపం ద్వారా మరణం ఈ లోకాన్ని ఏలే స్థితిలోనికి లోకం పడిపోయింది. మరి ఇంత గొప్ప పరిశుద్ధ దేవుడు ఆ పాపాన్ని చూడలేక, పరిశుద్ధుడు ప్లస్ దేవునికి ఇంకొక నియమము, తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. ఇది ఆయన నీతిమంతుడు న్యాయమంతుడు. ఆయన నీతిమంతుడు న్యాయమంతుడు. ఇది కూడా ఆయన యొక్క స్వభావం. తప్పు చేసిన వారిని శిక్షించకుండా ఆయన విడిచిపెట్టలేరు. ఇది ఖచ్చితంగా మనకి ఈ కోర్ట్స్ జడ్జెస్ వీళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకి ట్రైనింగ్లో చెప్తారు. అది తప్పు చేసిన అతను నీ సొంత కుమారుడైనా, సొంత తల్లి అయినా, సొంత తండ్రి అయినా ఏం చేయాలి? నీవు శిక్షించి తీరాలి, నువ్వు పక్షపాతం చూపించకూడదు అని. అట్టి రీతిలో ఇక్కడ దేవాతి దేవుడు ఆయన ఎంతో ప్రేమించి సృష్టించుకున్న ఈ యొక్క మానవ జాతిని ఈ పాపంలో పడిపోవట చూసి అటు శిక్షించలేక ఇటు రక్షించలేక ఎంతో వేదన చెందారంట. ఎందుకని అంటే ఎప్పుడైతే పాపం మానవ జాతికి అంటుకట్టబడిందో, పాపంతో అంటుకట్టబడిందో మానవ జాతి దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. ఎందుకంటే పాపము ఉన్న వ్యక్తి ఆయన నామాన్ని స్మరించడానికి కూడా అర్హత లేదు. అంత పరిశుద్ధుడు మన దేవుడు. అంత గొప్ప పరిశుద్ధమైన దేవుడితో సంబంధాన్ని కోల్పోయింది మానవ జాతి. మరి ఎలా అని దేవుడు మదనపడి ఈ యొక్క సృష్టి యావత్తుని ఒకసారి నాశనం చేశాను నోవహు దినములలో, మరలా మరలా పాపం పెరిగిపోయింది, ఇది ఇలా నాశనం చేసుకుంటూ పోతే మరి నేను సృష్టిని సృష్టించి ఉపయోగం లేదు అని ఆలోచించిన దేవాతి దేవుడు ఏం చేశారు? నేను సృష్టించిన మానవ జాతిని నేనే రక్షించాలి అని తన సొంత కుమారుణ్ణి, దేవాతి దేవుణ్ణి, ఎప్పుడు సపరేట్ చేయబడిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, సపరేషనే లేని ఆ యొక్క అంశాన్ని ఏం చేశారు? ఆ దేవాతి దేవుణ్ణి మన కొరకు ఆ యొక్క స్వభావాన్ని విడిచి, ఏం స్వభావాన్ని? పరిశుద్ధతను విడిచిపెట్టవలసి వచ్చింది. ఆ యొక్క మానవ రూపంలో లేని వ్యక్తి ఈ యొక్క భూమి మీదకి మానవుడిగా, సామాన్య మానవుడిగా నీ కొరకు నా కొరకు ఆ యొక్క పశువుల తొట్టెలో అంత ఆధిక్యతను విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి పశువుల తొట్టెలో దీనుగెడుగా, దరిద్రునిగా నీకోసం నా కోసం ఈ లోకంలోనికి ప్రవేశించారు. ఆయన రాజుగా రావచ్చు కదా, పవర్ఫుల్ వ్యక్తిగా రావచ్చు కదా. ఎందుకని అంత దీనస్థితిలో రావాల్సి వచ్చింది అంటే మన యొక్క దరిద్రతని కొట్టివేయడానికి, మన యొక్క పాపాన్ని కొట్టివేయడానికి, మన యొక్క శాపాన్ని కొట్టివేయడానికి అంత తగ్గింపు స్థితిలో ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారు? చక్కగా
ఆయన యొక్క స్వభావాన్ని విడిచిపెట్టడానికి కూడా ఆయన వెను తిరగలేదు. ఇష్టపూర్వకంగా తండ్రి ఆజ్ఞాపించిన వెంటనే కుమారుడు ఏమయ్యారు? విధేయత చూపించారు, ఈ లోకంలోనికి వచ్చారు. 33 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆయన వచ్చిన ఆ పనిని మొదలు పెట్టడానికి ఏం చేశారు? పరిచర్యలోనికి వచ్చారు. ఎన్నో ఘనకార్యాలు, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు చేశారు. ఈయనే నిజమైన మెస్సయ్య అని వారు నమ్మకపోయినప్పటికీ, ఆయన చేసిన అద్భుతాలను బట్టి కొంతమంది ఆయన వెంబడించినప్పటికీ, నిన్న మనము చేసుకున్నాం కదా మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారము ఈ యొక్క హోలీ వీక్, ఈ 1 వీక్ క్రాస్కి యేసయ్య వెళ్ళే 1 వీక్ ముందు ఆయన యెరూషలేము వీధులలో వచ్చారంట. వచ్చినప్పుడు అందరూ దావీదు రాజా నీకు జయము, హోసన్నా జయము జయము అని అరిచారంట. హోసన్నా అనగా అర్థం ఏంటి? మమ్మల్ని రక్షించే రాజు మా కోసం వచ్చాడు అని. వాళ్ళు అనుకుంటున్నారు యుద్ధము చేసి ఈ రోమన్ దీని నుంచి మమ్మల్ని కాపాడతారని. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆయన నిజముగా ఆయన బలి అయ్యి వారిని కాపాడతారు అనే ఒక సత్యము వారు గ్రహించుకోలేని గుడ్డి స్థితిలో ఉండిపోయారు. నిన్న మనము ధ్యానించుకున్న రీతిగా మత్తయి సువార్త 21:1 నుంచి 11 వచనాలలో మనం ధ్యానించుకున్న రీతిగా ఆయన ఆ యెరూషలేము వీధులలో ఆ యొక్క గాడిద మీద ఎంతో తగ్గించుకొని, కట్టబడిన గాడిదని విప్పించి మరీ తీసుకొని వచ్చి ఎంతో తగ్గించుకొని జయప్రవేశం చేశారు. అయితే దానికి ఎంటర్ అయ్యే ముందు ఆయన ఆ యొక్క పట్టణాన్ని చూసి బాధపడతారంట. ఇది మనకి చాలా మందికి తెలియని విషయం. లూకాసు వార్త ఒక్కసారి చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వరకు నేను చదువుతున్నాను. ఆయన యెరూషలేములోనికి జయప్రవేశం చేయకముందు ఒకసారి ఆ పట్టణాన్ని చూసి యేసయ్య ఏడుస్తారంట. ఎందుకు ఏడవలసి వచ్చింది ఆ పట్టణాన్ని చూచి అంటే ఒకసారి చదువుకుందాం మనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని కొరకు ఏడ్చి. మనము ఒకసారి మార్తా మరియల దగ్గర లాజరస్ చనిపోయినప్పుడు జీసస్ బాధపడినట్లు ఏడ్చినట్లు మనకు కనిపిస్తుంది. మరలా ఇంకొకసారి ఆయన యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూచి దాని కొరకు ఏడ్చి. ఎంత బాధాకరమైన విషయం. దేవాతి దేవుడు బలి అవ్వడానికి వెళ్లే ముందే ఆయన ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నారంట. నేటి కాలం అందైనను సమాధానకరమైన సంగతులు నీకు తెలిసి ఉండిన యెడల నీవును ఎంతో బాగుండును. అయితే ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగ చేయబడి ఉన్నవి. ఏలైనగా నీ శత్రువులు నీ చుట్టుగట్టి నిన్ను ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అనగదొక్కి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలమట్టము చేసి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియనట్టి దినములు వచ్చును. అందుకు కారణము దేవుడు నిన్ను దర్శించిన కాలము నీవు గుర్తించలేకపోవుటయే అని చెప్పాను. ఆమేన్. ఇక్కడ యాక్చువల్గా యెరూషలేము గురించి యేసయ్య అంటున్నారు, నీ శత్రువులు వచ్చి నిన్ను ముట్టడి చేస్తారు, అందరూ చెదరగొట్టబడతారు, మొత్తము కూలిపోతుంది అని చెప్పి ఆ యొక్క ప్రవచన వాక్యం రిలీజ్ చేస్తున్నారు. యెరూషలేము ఆయన చెప్పిన విధముగా ఆయన చనిపోయినాక 70 సంవత్సరముల తరువాత అది ముట్టడికి కారణమవుతుంది. అనేక మంది ఆ యొక్క అక్కడ ఉండే వాళ్ళందరూ మొత్తం లోకమంతా చెదరగొట్టబడతారు. యెరూషలేము ఆ యొక్క పట్టణం అంతా కూడా కూలద్రోయబడుతుంది. ఇదంతా ఆయనకి దేవాతి దేవుడు కాబట్టి ఆయన ముందు నిన్న నేడు రేపు సమస్తం ఆయన ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి ఆయన సమస్తాన్ని ఎరిగి ప్రవచన వాక్యంగా దీన్ని రిలీజ్ చేశారు. మరి ఎందుకని ఇలా జరుగుతుంది అంటున్నారంటే దేవుడు నిన్ను దర్శించిన కాలము నీవు గుర్తించలేకపోవుటయే. ఆమేన్. మరి ఈరోజు ఆ దినాలలో యెరూషలేము గురించి దేవుడు ఎంతగానో దుఃఖించారంట.
ఎంతగానో బాధపడ్డారంట దానిలోకి ఎంటర్ అయ్యే ముందు. ఇది ఇలా జరగబోతుందే, వీరు ఇప్పుడు నన్ను స్వీకరించినట్లయితే వీరు దీని నుంచి తప్పించుకోబడతారు, కానీ వీరు స్వీకరించరు. ఇవాళ రేపు చాలా మంది యేసయ్యని గురించి వార్త వింటున్నారు, సువార్త వింటున్నారు. అంత అన్యుల గురించి పక్కన పెడితే క్రైస్తవులే వారం వారం చర్చికి వెళ్తున్నారు, ప్రేయర్స్ అటెండ్ అవుతున్నారు. కానీ ఇంకా యేసయ్య మన హృదయాన్ని చూసినప్పుడు, యేసయ్య మన జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఈరోజు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫ్యూచర్లో ఈ బిడ్డ ఫలించబోతుంది, ఈ బిడ్డ నా కొరకు నిలవబడుతుంది, ఈ బిడ్డ మంచి జీవితం జీవించబోతుంది అని సంతోషిస్తున్నారా? లేదు అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ బిడ్డ ఇంకా ఇదే స్థితిలో ఉంటుంది, ఇంకా ఎదుగుల లేని స్థితిలో ఉంటుంది, ఇంకా సిలువ గురించిన సత్యం అర్థం చేసుకోలేని స్థితిలో ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అని బాధపడుతున్నారా? ఆ రోజు యెరూషలేమును చూచి ఏడ్చిన దేవుడు ఈరోజు మన జీవితాన్ని చూచి సంతోషించాలి అని ఆశపడుతున్నారు. ఆయన చేసిన ఆ యొక్క గొప్ప త్యాగము మన జీవితాల్లో ఫలించాలని ఆశపడుతున్నారు. ఆ రోజు ఆయనను ఆహ్వానించారు ఖర్జూర మట్టలతో, బట్టలతో, జయధ్వనుల మధ్యలో, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన్ని ఆహ్వానించారు. కానీ ఒక వారం నిండక ముందే ఈయనని సిలువ వేడి, సిలువ వేడి, సిలువ వేడి అని కేకలు పెట్టారు. మరి మనం ఎటువంటి స్థితిలో ఉంటున్నాం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకి తెలుసు ఈరోజు జయధ్వనులు చేసే ఈ నోళ్లే రేపు నన్ను సిలువకు అప్పగిస్తారు అని ఆయనకి తెలుసు. యూదా ఇస్కరియోతు నన్ను అప్పగించబోతున్నాడని తెలిసినప్పటికీ ఆయన ఏం చేయలేదు, ఆయన ఆ బిడ్డని క్షమించి ఆశీర్వదించారు. మరి అంత ప్రేమామయుడు, అంత కరుణామయుడు ఈరోజు మనము ఆరాధిస్తున్నాం. మనం ఎట్టి స్థితిలో ఉంటున్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుడు మన హృదయాలను దర్శిస్తే, మన జీవితాలను దర్శిస్తే ఆయన సంతోషిస్తున్నారా, దుఃఖిస్తున్నారా? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకొని దేవునికి మన హృదయాలను, మన జీవితాలను అప్పగిద్దాం. ఆయన నిన్ను దర్శించిన దినమున నీవు ఆయనకు లోబడినట్లయితే నీ జీవితము ఆ యొక్క ముట్టడిలోనికి, ఆ యొక్క శ్రమ దినాలలోనికి వెళ్లకుండా దేవుడు కాపాడతారు. ఆ యొక్క రెండవ రాకడ దినాలు ఈరోజు మనల్ని చూస్తున్నారు, మనకి వినిపింపజేస్తున్నారు. నిన్న యవనస్తుల కుడికలో కూడా ఇదే చెప్తున్నాను. ఈరోజు సమస్తం మనకి సమీపంగా ఉంది. దేవుడు అతి సమీపంగా మనకు ఉన్నారు. వాక్యం అతి సమీపంగా మనకుంది. కృపాకాలంలో మనం జీవిస్తున్నాం. సాక్షాత్ దేవుడే దిగివచ్చి వారి మధ్యలో నడిచిన గుర్తించలేని గుడ్డి స్థితిలో ఆనాడు యెరూషలేము ప్రజలున్నారు. ఈరోజు సాక్షాత్ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నప్పటికీ ఇంకా గుర్తించలేని గుడ్డి స్థితిలో ఈరోజు జనాలు ఉంటున్నారు. మరి మన ఎట్టి స్థితిలో ఉంటున్నాం? పరిశుద్ధాత్మ నా ఈ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని దేవుడు సెలవిస్తున్నారు. కృపాకాలం అయిపోయిన తర్వాత మనకి వాక్యము దొరకదు, సంఘాలు ఉండవు. దేవుడు మన హృదయాలలో ఉన్నట్లయితేనే మనం ఈ లోకంలో జీవించగలం. మరి అట్టి దినాలు ఎంతో దూరంలో లేవు, ఎంతో దగ్గరలోనే ఉన్నాయి. మరి మన జనరేషన్లో రెండవ రాకడ వస్తుందా, మన పిల్లల జనరేషన్లో వస్తుందా, నెక్స్ట్ జనరేషన్ వస్తుందా మనకైతే తెలియదు. కానీ మనము దేవుడు దర్శించిన కాలంలో మన జీవితాలను ఆయనకి సమర్పించుకొని ఆయనకి ఇష్టముగా విధేయత కలిగి మనము జీవించినట్లయితే మనల్ని బట్టి మన పిల్లలు రక్షణ పొందాలి, వారిని బట్టి వారి పిల్లలు రక్షణ పొందాలి. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుడు మరలా మరలా గుర్తు చేస్తూ వస్తున్నారు. అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం మనం. సాతాను గర్జించు సింహము వలె తిరుగులాడుచున్నాడు. ఇకనైనా సమయము పోనీయక దేవుడు దర్శించే ఈ దినాలలో మనం ఆయనకి ఇంకా ఎక్కువగా చేరువగా చేరి ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్సులుగా మనం ఉన్నట్లయితే ఆయన సరైన సమయంలో మనందరినీ హెచ్చించే దేవుడు. దానిలో అనుమానమే లేదు. అలా కాకుండా ఈ లోకంలో జరిగే కొద్దిపాటి శ్రమలకి, ఈ లోకంలో వచ్చే కొద్దిపాటి శ్రమలకి కదిలింపబడి మన విశ్వాసంలోంచి తప్పిపోయేవారుగా ఉంటున్నామా? మనకు వచ్చే ఆ నిత్య రాజ్యంని, మనకు ఇచ్చే ఆ యొక్క పరలోక పౌరసత్వాన్ని మనం కోల్పోయేవారుగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఒకటైతే మనము నిశ్చయముగా ఈరోజు ఆలోచించాలి విషయము, దేవుడు నిన్ను దర్శించు కాలము
మనము లోబడి ఆయనకి మన జీవితాలను అప్పగించాలి. మరి అయితే ఆయన ఆ తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ఆయన ఆ యెరూషలేము వీధుల్లో ఊరేగించబడిన తర్వాత వచ్చే గురువారము రాత్రి కాలంలో గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించిన తర్వాత ఆ యొక్క కన్నీరు చెమట రక్తముగా మారి ఎంతో వేదన గుండా ఆయన వెళ్లారు. ఇదంతా మనకి తెలుసు. అక్కడ వచ్చి సైన్యాధికారులు ఆయన్ని తీసుకొని వెళ్లారు. ఆయన వేదన, ఆయన శరీరంలో పడే బాధను గురించి కాదు, కానీ తండ్రితో అతనికి కలిగే ఆ కొద్ది సమయం ఎడబాటు గురించి. ఆ ఎడబాటు ఎందుకు కలగవలసి వచ్చింది మనం ధ్యానించుకుందాం. ఆ గురువారము రాత్రికాల సమయంలో యేసయ్యను తీసుకువెళ్లారు. శుక్రవారం ఉదయము 9 గంటలకు ఆయన సిలువ వేశారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన ఆ యొక్క సూర్యుని వెలుగులో ఉన్నారు. ఆ యొక్క 3 మాటలు, మొదటి 3 మాటలు ఆయన ఇతరుల గురించి మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. క్షమాపణ మాట, రక్షణ మాట, తల్లితో కలిగిన ఆ సంబంధం, ఈ లోకంలో ఉండే సంబంధాల గురించి ఆయన ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆ 3 మాటలను మనం చూస్తూ వచ్చాం. 4వ మాటగా వేదనతో, దేవా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఎందుకు విడవలసి వచ్చింది దేవుడు యేసయ్య చెయ్యి అంటే, ఈ లోకమంతా ఎవరితో నిండిపోయిందండి? ఈ లోకాన్ని ఎవరు వెళ్తున్నారు అంటే సాతాను వెళ్తున్నాడు. సాతాను ఎందుకు వెళ్తున్నాడు అంటే, మనము ఒకసారి చూసుకుంటే యేసయ్య 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కంప్లీట్ చేసుకున్నాక ఆయన కొండ మీదకు వెళ్ళినప్పుడు సాతాను ఏమంటది? ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించి నిన్ను వీటన్నింటికి అధికారిగా చేస్తాను, నీవు నాకు లోబడితే అని అంటది యేసయ్యతో. సాక్షాత్ యేసయ్యనే టెంప్ట్ చేయడానికి సాతాను ప్రయత్నించింది. అప్పుడు యేసయ్య ఏమంటారు వాక్యంతో? నా దేవుడైన యెహోవాని మాత్రమే సేవించమని వాక్యం చెప్తుందని చెప్పి అంటారు. అంటే అక్కడ మనకి ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి కింద ఉన్నాయి? అప్పుడు సాతాను కింద ఉన్నట్లు అది చూపిస్తుంది. మరి ఈ సాతాను కింద ఉన్న లోకరాజ్యాలు ఏ విధంగా ఉంటాయండి? వేటిలతో నిండిపోయి ఉంటాయి? పాపము, అవిధేయత, శాపము, భయము, అన్నిటిని మించి మరణము. నార్మల్ మరణము కాదు, పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. కానీ సాతాను ఇచ్చే మరణము నిత్య మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదని మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. మరి అట్టి మరణంలోనికి మనం ఎవ్వరం ప్రవేశించకూడదని ఈ లోకంలో ఉండే ప్రతి పాపాన్ని, ప్రతి వ్యభిచారాన్ని, ప్రతి అల్లవాటుని, ప్రతి అవిధేయతని ఏం చేశారు? ఈ లోకంలో ఉన్నదంతటినీ కూడా తీసుకొని వచ్చి యేసయ్య మీద వేశారు. ఆయన మీద వేసుకొని ఆయన బలి పశువుగా ఏం చేయాలి? మరణించాలి. మొదటి నిబంధనలో చూసినట్లయితే ఏ చిన్న తప్పు చేసినా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలంట? ఆ యొక్క జంతువుని తీసుకొచ్చి దాని మీద చేయి వేసి, ఏ వ్యక్తి అయితే పాపం చేశాడో ఆ పాపాన్ని అతను ఒప్పుకోవాలి. అప్పుడు ఆ జంతువుని బలి ఇచ్చేవారు. అప్పుడు ఆ పాపం అక్కడితో పోయినట్లు. అయితే ఇక్కడ ఎన్ని జంతువుల్ని బలి ఇచ్చినా ఆ రక్తము ఏరులై పారుతుంది, కానీ మానవ జాతిలో పాప నిరీక్షణ అయితే, పాపానికి విడుదల అయితే దొరకలేదు. మరి ఈ యొక్క దేవాతి దేవుడు ఆయన సొంత కుమారుణ్ణి, పాపము ఎరుగని కుమారుణ్ణి, పరిశుద్ధమైన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి పంపించారు. ఈ లోకంలో ఉండే ప్రతి ఘోరమైన భయంకరమైన పాపాలు, చీకటి పాపాలు అన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. ఈ వేదన ఆయన తట్టుకోలేని యొక్క ఘట్టం. ఎందుకని అంటే, ఆ పాపం ఆయన మీద పడినప్పుడు తండ్రి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు కనుక ఆయన చేయి విడిచిపెట్టవలసిన పరిస్థితి. మరి ఆ సమయంలో 12 గంటల నుంచి 3 గంటల వరకు మొత్తం చీకటి అలుముకుందంట. ఆ చీకటిలో, ఆ చీకటి పాపాలు, ఆ యొక్క చీకటి శక్తులు, ఆ యొక్క పవర్స్ తో ఏం చేస్తున్నారు? యేసయ్య పోరాడుతున్నారు. ఎలా పోరాడుతున్నారు? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి ధ్యానించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. ఆమేన్. ఆ పోరాటంలో విజయం ఎవరిది? మన యేసయ్యది. ఎవరున్నారంట? ప్రధానులు, అధికారులు. ఇక్కడ ప్రధానుల అధికారులు ఎవరు? ఈ లోకంలోని ఘోరమైన చీకటి శక్తులు, ఈవిల్ పవర్స్. పాపం, శాపము, క్రోధ, కోపము, అసూయ. ఆనాడు మొదటి ఆదాము ద్వారా వచ్చిన అవిధేయత. ఎప్పుడైతే మొదటి ఆదాము ఆ యొక్క సాతాను మాట వినినప్పుడు ఆ పండు తిన్నాడో అవిధేయత చూపించాడు. రెండవదిగా తిన్నాక ఏమొచ్చింది అతనిలోనికి? భయం వచ్చింది. అమ్మో, ఇది దేవునికి తెలిస్తే ఏమంటారని భయం వచ్చింది. అవిధేయత ద్వారా భయం వచ్చింది. భయం తర్వాత దేవుడు వచ్చి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారా? లేదు. దోషారోపణలోనికి వెళ్ళిపోయారు. నేను తప్పు చేశాను, నేను దేవుణ్ణి ఎదుర్కోలేను, గిల్ట్ ఎంటర్ అయింది. ఒక్క అవిధేయత ద్వారా ఎన్ని పాపాలు ఈ లోకంలోనికి ఎంటర్ అయినాయి. ఆ డార్క్నెస్ లోనికి సాతాను ఏం చేసేసింది? మానవ జాతిని తోసివేసేసింది. వాటన్నిటి ద్వారా ఎటర్నల్ డెత్, ఆ నిత్య మరణంలోనికి మానవ జాతిని తోసివేసేసింది. మరి వీటన్నింటిని యేసయ్య ఈ 3 గంటలు ఏం చేశారు? ఆయన మీద వేసుకొని పోరాడారంట. మరి గెలుపు ఎవరిది? ఇంకా దేవాతి దేవుడే వచ్చి పోరాడితే జయించలేనిదంటూ ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదు. ఆ యొక్క చీకటి శక్తులు, అంధకార శక్తులు అన్నిటిని ఏం చేశారంట? నిరాయుధులుగా చేశారంట. అవి ఏ వెపన్స్ అయితే, ఏ ఆయుధాలతో అయితే పోరాడుతున్నాయో మానవ జాతి మీద, వాటన్నిటిని ఏం చేశారు? ఆయుధాలన్నిటిని నిరాయుధులుగా చేసేశారు. చేసేసి సిలువ జయోత్సాహంతో వాటిని అన్నిటిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచాను. ఈ చీకటి శక్తులకి తెలుసు యేసయ్య సిలువలో మరణిస్తే మన ఆటలు ఇంకా సాగవు అని. అందుకనే ఆయన సిలువ దాకా వెళ్లకుండానే ముందు చాలా ఇబ్బందులు పెడుతుంది సాతాన్. ఆయన టెంప్ట్ చేయడానికి చూస్తుంది, పడదోయడానికి చూస్తుంది, అవమానించడానికి. ఎన్ని అవమానాలు చేసినా ఆయన ఆఖరి వరకు ఏం చేశారు? తండ్రికి విధేయత కన్నపరుస్తూనే వస్తారు. ఇవాళ రేపు చిన్న అవమానము జరిగితేనే, చిన్న నష్టము జరిగితేనే, చిన్న కష్టం వస్తేనే యేసయ్యను విడిచిపెట్టే పరిస్థితుల్లో ఇవాళ క్రిస్టియన్స్ ఉంటుంటే, తండ్రి మాటకి విధేయత కలిగి ఎంత అవమానించినా, ఉమ్మి వేసినప్పటికీ సిలువ కార్యం జరిగేంత వరకు యేసయ్య వెనకకు తిరగలేదు. ఆయన వెనకకు తిరగలేదు కాబట్టే సాతానుకు సిగ్గు, దేవునికి మహిమ ఆ దినమున వచ్చింది. సాతాన్ని ఏం చేశారంట? కాలి కింద చితక తొక్కారు. సాతాను తలని కాలి కింద చితక తొక్కారు. ఆ 3 గంటల సమయం కంప్లీట్ అయినాక ఏమైంది అంటే విజయము. అప్పుడు ఆయన ఏమన్నారు? మొన్న మనం ధ్యానించుకున్న ప్రకారము ఆయన సమాప్తమైనది అని ప్రకటించారు. 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అన్నారు. ఏ పాపం, ఏ శాపం ఆయన మీద పడడం వల్ల తండ్రికి దూరం అయ్యారో, ఆ యొక్క పోరాటము ముగిసిన వెంటనే మరలా తండ్రితో ఐక్యపరచబడ్డారు. ఆ కొద్ది సమయం ఎడబాటునే తట్టుకోలేకపోయారు యేసయ్య. మరి ఇవాళ రేపు అయితే ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే, నేను దేవునికి దూరం అయ్యి సంవత్సరం అయిందండి, 2 సంవత్సరాలు అయిందండి, 3 సంవత్సరాలు అయిందండి, ఆయన మాటలు కూడా వింటూ వస్తున్నాం. ఒక్కొక్కసారి కొద్దిపాటి సమయం తండ్రికి దూరం అయితేనే తట్టుకోలేకపోయారు యేసయ్య. మరి ఒక్క క్షణము కూడా విడిచి ఉండలేని ఆ యొక్క ఐక్యత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని. మరి ఈ రోజు మనల్లో నివసించే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచి ఎన్ని రోజులు పరిశుద్ధాత్మ దేవుడికి దూరంగా మనం ఉంటున్నాము. మనం ఆలోచిస్తున్నాం సాతాన్ని మన జీవితాల్లోనికి. దేవుడు నీతో ఉంటే సాతాను ఆ యొక్క ఏ కార్యం నీ జీవితంలో పని చేయదు. కానీ మనమే డోర్ తెరిచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచి, దూరపరిచి, సాతాను మన జీవితంలోనికి ఆహ్వానించుకొని అనేకమైన సమస్యలను తెచ్చి మన నెత్తి మీద పెట్టుకుంటున్నాం. అయితే దేవాతి దేవుడు ఆఖరి నిమిషం వరకు తండ్రికి విధేయత కలిగి ఉండి, చీకటి శక్తులతో మరణమగునంతగా పోరాడి గెలిచి జయ వీరుడుగా శిలువలో మరణించారు. ఎవరైనా చనిపోయే ముందు, అయ్యా నేను ఇన్ని గంటలకు చనిపోతున్నా, ఇప్పుడు చనిపోతున్నా, ఎవరైనా చెప్పగలరా?
చెప్పలేరు. కానీ ఆయన మానవ రూపంలో ఉన్నప్పటికీ ఆయన ఆత్మని అప్పగించి ఆయన మరణించారని ఉంది. ఎందుకంటే ఆయన దేవాతి దేవుడు కాబట్టి. మరలా రీయూనియన్ లోనికి వెళ్ళిపోయారు, మరలా పునః కలయికలోనికి వెళ్ళిపోయారు. ఆత్మను అప్పగించి తండ్రితో కలిసిపోయారు, మరలా ఐక్యమయ్యారు. మరలా అదే శక్తి అదే బలంతో ఆయన మన ముందు నిలవబడ్డారు. ఇంత గొప్ప విజయం సిలువ వెనకాల దాగి ఉంది. మనం ఇంకనూ యేసయ్యని నమ్ముకున్నాక కూడా ఆ చీకటి శక్తులను పోరాడి గెలిచారు అన్న యొక్క సత్యాన్ని గ్రహించలేని గుడ్డి స్థితిలో ఇంకా చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. ఆ జయాన్ని మనం అనుభవించలేని స్థితిలో ఉంటున్నాం. ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించలేని స్థితిలో ఉంటున్నాం. ఎందుకని అంటే మనము దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాబట్టి తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఈ లోకంలోనికి పంపించారని మనం విశ్వసించట్లేదు కాబట్టి. ఇంత గొప్ప మరణాన్ని, ఇంత గొప్ప అవమానాన్ని మీ కొరకు నా కొరకు చేసిన దేవుడు మనం అడిగే మనకొచ్చే చిన్న చిన్న సమస్యల కోసం ఆయన ఏమి చేయలేరని మనం అనుకుంటాం కాబట్టి. ఒక వాక్యము జ్ఞాపకం చేసుకుందాం మనము. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను. భయము దండనతో కూడినది, ప్రేమ యందు పరిపూర్ణ చేయబడినవాడు కాదు. ఒకసారి ఇది మిస్ అయింది అనుకుంటా వర్స్. పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. దేవుడు నిన్ను నిజముగా ప్రేమిస్తున్నారా అని నువ్వు నమ్మినట్లయితే, నీవు దేవుణ్ణి నిజముగా ప్రేమించినట్లయితే భయము అనే దానికి మన జీవితంలో ప్రవేశం ఉండదంట, స్థానం ఉండదంట. ఎందుకంటే పరిపూర్ణ ప్రేమలో భయము ఉండదు. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవించకుండా భయంలో జీవించాలని చెప్పి ఇంకా సాతాన్ని చిత్తకొట్టినప్పటికీ అది తోకతో మనల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుందంట. మనం ఏం చేస్తాం? తలగా ఉన్న దేవుని వైపు చూడకుండా తోకతో భయపెట్టాలని చూస్తున్న సాతాను వైపు మనం చూస్తూ ఉంటాం. అది భయపెట్టినప్పుడల్లా భయపడిపోతాం. కానీ మనలో ఉన్న దేవుని యొక్క ప్రేమని మాత్రం ఇంకా అనుభవించలేకపోతున్నాం. ఆ భయంలోనే జీవించడానికి ఇష్టపడుతున్నాం, బంధకాల్లోనే జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఆయన విజయాన్ని ఇచ్చారు, జయాన్ని ఇచ్చారు, ఆ స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఎవరైనా క్రీస్తు యందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం నూతనవాయను. మనము క్రీస్తుని యాక్సెప్ట్ చేసిన, యేసయ్య నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని యాక్సెప్ట్ చేసిన మరుక్షణం నుంచి మనం ఎవరము? నూతన సృష్టి. పాత జీవితము, దాని ఆనవాళ్ళు మనకి సంబంధం లేదు. ఇంకా మనం దేని గురించి భయపడవలసిన అవసరమే లేదు. మన ఎదుటనున్న పరుగు పందెంలో ఆయన వైపు చూస్తే మనం ఎలా పరిగెడతాం? ఓర్పుతో పరిగెడతాం. లోకం వైపు, శాపం వైపు, సమస్య వైపు చూస్తే పడిపోయిన స్థితిలో ఉంటాం. కానీ మన ఎదుటనున్న పరుగు పందెంలో క్రీస్తు వైపు చూచి మనం పరిగెట్టగలిగితే ఈ లోకంలో శ్రమ కలుగుతుందని చెప్పిన దేవుడే దాన్ని జయించి ఉన్నానని కూడా చెప్తున్నారు. ఎస్, శ్రమ వస్తుంది, శ్రమ రాదు అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఈ లోకంలో నీవు బతికినంతకాలం నీకు శ్రమ వస్తుంది. కానీ నువ్వు భయపడకు, నిబ్బరం కలిగి ఆ శ్రమని నేను జయించాను, లోకాన్నే నేను జయించాను, ఆ శ్రమ నాకు ఒక లెక్క అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నారు. నీవు ఆయన వైపు చూసి ఓపికతో పరిగెట్టినట్లయితే నీకు వచ్చే అడ్డులు, ఆటంకాలు అన్నిటినీ ఆయన తప్పించడానికి నీకు అవసరమైన శక్తిని, బలాన్ని ఆయన ఇస్తారు. ఆ యొక్క వాక్యాన్ని మనం చేతి పట్టుకొని, కానీ ఎందుకని ఇంకా మనము అనేకమైన బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాం, అనేకమైన భయాల్లోనికి వెళ్ళిపోతున్నాం, ఆ గిల్ట్లోనికి ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే మనము ఆయన సిలువలో సమస్తాన్ని గెలిచారు అనే ఒక నమ్మకాన్ని మనము కోల్పోవడం వల్ల. దేవుడు మనకు పిరికి తనపు ఆత్మని ఇవ్వలేదు అని మనం విశ్వసించకపోవడం వల్ల ఆయన దత్తపుత్రత్వంను ఇచ్చారు. ఆత్మ కలిగి మనం ఏమని పిలవమంటున్నారు? అబ్బా తండ్రి అని ఆయన మనల్ని పిలవమంటున్నారు. మరి తండ్రిగా, వారసులుగా, ఆయన తండ్రి అయితే మనం వారసులం.
మరి దేవాతి దేవుడు ఈ లోకాన్ని సృజించడం, సృష్టికర్త నీ కొరకు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి సిలువలో బలియాగంగా బలి అయ్యి ఆ యొక్క చీకటి శక్తుల మీద విజయాన్నిచ్చి, మొదటి ఆదాము ఏ ఒక్క మరణాన్ని, ఏ ఒక్క భయాన్ని అయితే ఈ లోకంలోనికి తెచ్చారో, రెండవ ఆదాముగా ఆయన మరలా దాన్నంతటిని కొట్టివేసి నీకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ భయం నుంచి విడుదలనిచ్చారు, జయాన్నిచ్చారు. అయినప్పటికీ దాన్ని సంపూర్ణంగా దాన్ని అనుభవించలేని స్థితిలో మనం ఉండాలని ఇంకా మనల్ని ఈ లోకంలో ఉండే ఆ యొక్క టెంప్టేషన్స్ వైపు, పాపాల వైపు సాతాను తిప్పుతూ ఉంది. ఎందుకని వాటిలోనికి వెళ్ళిపోతున్నామంటే దానికి కారణము, ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు చెప్పారు. మొన్న రీసెంట్గా ఒక ఆంటీతో నేను మాట్లాడుతున్నాను. ఆంటీ ఒక చర్చ్కి వెళ్తారు, అక్కడ ఫెలోషిప్ లేదు. అయితే ఆ ఆంటీ దేవుణ్ణి నమ్ముకుంది, హిందూ కుటుంబం నుంచి వచ్చారు, హిందూ వారి ఫ్యామిలీ అంతా అన్బిలీవర్సే, ఈవిడొక్కటే నమ్ముకుంది. మంచిగా విశ్వాసించారు, దేవుణ్ణి విశ్వసించారు, రక్షణ పొందుకున్నారు. కానీ ఆవిడ ఒక భయంలో బతుకుతుంది. ఎందుకని భయం ఆంటీ అంటే ఆవిడ చెప్తున్న మాట, నేను ఆత్మీయంగా ఎదగలేకపోయాను కాబట్టే నన్ను సాతాను కృంగదీస్తుంది, నన్ను సాతాను ఇబ్బంది పెడుతుంది. అంటే ఆవిడ మనసులో ఒక భయం పెట్టుకుంది, ఒక గిల్ట్ సాతాన్ని ఎంటర్ చేయించాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉంటావు, ఎదుగుదల లేని స్థితిలో ఉంటామని ఒక అనుమానం పెట్టేసింది. అనుమానాన్ని ఏం చేసింది ఆమె? రిసీవ్ చేసుకుంది. నేను ఒక్కటే చెప్పాను, ఈ వాక్యం షేర్ చేశాను, పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. నా బిడ్డ ఎదగాలి, ఇప్పుడు ఎల్కేజీలో నా బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకి రావట్లేదు ఏబిసిడీలు అని చెప్పి ఆ బిడ్డను శిక్షించాలని నేను అనుకుంటానా? ఆ బిడ్డ నెక్స్ట్ క్లాస్లోనికి రావట్లేదు అంటే నేను ఏం చేస్తాను? ప్రయత్నిస్తాను. ట్యూషన్స్ పెట్టడానికో, వేరే టీచింగ్స్ ఇవ్వడానికో, వేరే స్కూల్ మార్చడానికో ప్రయత్నించి ఆ బిడ్డని పైకి లేవనెత్తడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ ఆ బిడ్డ చదవట్లేదు కాబట్టి ఆ బిడ్డ నేను శిక్షించాలి అని నేను ఎన్నడూ అనుకోను కదా. మరి తండ్రి ఏ విధంగా ఆ యొక్క టార్చర్ పెడతారు? నేను ఆత్మీయంగా ఎదుగుదల లేదు కాబట్టే నేను ఇలా సఫర్ అవుతున్నానమ్మా అని ఆంటీ చెప్తున్నారు. అంటే సాతాను ఏం చేసింది? ఆమెని ఒక బంధకంలోనికి నెట్టివేసేసింది. నువ్వు ఆత్మీయంగా ఎదగదే లేదు, నేను నిన్ను పీడిస్తాను, నువ్వు అనుభవించు అని చెప్తే ఆవిడ దాన్ని ఏం చేసింది? యాక్సెప్ట్ చేసింది. ఈ రోజున మనం అదే స్థితిలో ఉంటున్నాం. సిలువలో ఆయన అంత గొప్ప విజయం ఇచ్చినప్పటికీ నా భర్త మారలేదు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను, నా బిడ్డ మారలేదు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. కానీ మనము మరిచిపోయిన సత్యం ఏంటంటే, నేను నమ్ముకున్నాను నా యేసయ్యని, నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఆయన విడుదల దయచేశారు కాబట్టి నేను ప్రార్థించగా నా భర్తకు విడుదలనిస్తారు, నా బిడ్డలకు విడుదలిస్తారు. అదే అధికారం కలిగిన ఆత్మతో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మన కుటుంబాల బంధకాల నుంచి విడుదల దయచేయబడతాయి. ఇంకా అదే స్థితిలో అక్కడే ఆగిపోయి నా స్థితి ఇంతే, నా పరిస్థితి అని బాధపడాల్సిన అవసరం మనకి లేదు. దేవుడు ఆ అధికారాన్ని మనకిచ్చారు. ఆ అధికారం కలిగి మనము ప్రతి ఒక్క సమస్యలో భయపడవలసిన అవసరం లేదు. కానీ యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలి? ముందుకు నడవాలి. ఈ పోరాటంలో ఆయన ఆల్రెడీ సమస్తాన్ని చేసేశారు. మనం విశ్వాసం ఉంచితే చాలు. ఆయన ఏ విధంగా తండ్రికి విధేయత చూపించి ఆయన ఆత్మని తండ్రికి అప్పగించారో మనం ఈరోజు అయ్యా మా దేహాల్ని సజీవ యాగాలుగా మీకు సమర్పించుకుంటున్నాం అని అంటున్నాము. కానీ లోకాన్ని చూసి పడిపోతున్నాం, లోకంలోకి తిరిగిపోతున్నాం, లోకంలో వాళ్ళు చెప్పే సజెషన్స్ ని తీసుకుంటున్నాం, తద్వారా సాతానికి డోర్ ఓపెన్ చేస్తున్నాం, సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నాం. దేవుడు సమస్తాన్ని ఇచ్చారు కానీ అనుభవించలేకపోతున్నాం. రీజన్ ఏంటి అంటే మన యొక్క ఫోకస్ యేసయ్య కాదు, మన యొక్క ఫోకస్ లోకం. లోకంలో ఉండే మేలుల కోసం మాత్రమే యేసయ్యను వెంబడిస్తే శ్రమను నువ్వు ఎదుర్కోలేవు. కానీ యేసయ్యని నువ్వు వెంబడిస్తున్నప్పుడు ఆ లోకంలో ఉండే ఆశీర్వాదాలన్నీ నీ వెనకాల వస్తాయి. మన ఫోకస్ ఏదైంది, మన ప్రయారిటీ ఏదైంది, మొదటి ప్రాముఖ్యత ఏదై ఉన్నది? డబ్బు సంపాదన మన మొదటి ప్రాముఖ్యత అయితే మన యుద్ధం మనమే చేసుకోవాలి. దేవుడే నా మొదటి ప్రాముఖ్యత అయితే నీకొచ్చే ప్రతి సమస్యను జయించేది ఆ యుద్ధము యెహోవాది. నువ్వు పోరాడవలసిన అవసరం లేదు. ఊరకనే నిలిచి ఉండి చూడడి, దేవుడు మీ ఎదుట చేసే మహాద్భుత కార్యములని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లినట్టు అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావని దేవుడు సెలవిస్తున్నారు.
ఈరోజు మనకు వచ్చే ఈ యొక్క ఇరుకులు, ఇబ్బందుల, సమస్యలకి కారణం ఏంటి అంటే మన యొక్క ప్రయారిటీస్, దేనికి మొదటి ప్రాముఖ్యత మనకి ఇస్తున్నాం. కొంతమంది ఈ లోకంలో ఇల్లు కట్టుకుంటే చాలదేవో, నాకు ఇంకేం అవసరం లేదంటే వారి దృష్టి ఎక్కడుంది? యేసయ్య మొదటి దృష్టి కాదు, ఇల్లు మొదటి దృష్టి. నా బిడ్డకు పెళ్ళైతే చాలదేవో, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నాకు ఈ స్వస్థత వస్తే చాలదేవో, ఇంకేం వద్దు, అందుకే నిన్ను నమ్ముకున్నాను. ఆయన అంటున్నారు ఈరోజు, నా ప్రాణాన్ని మీకోసం ఇచ్చానమ్మా, ఇవి ఇవ్వలేనా అని అడుగుతున్నారు. ఇంతకు మించి నేనేం చేయాలి మీకోసం? నేను నా పరిశుద్ధతను విడిచిపెట్టాను, నా యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టాను, దీనుడిగా రిక్తుడిగా నీ కోసం సమస్తాన్ని అనుభవించాను. నీ కోసం చీకటి శక్తులతో పోరాడాను, మరణ మగునంతగా పోరాడాను, వాటిని గెలిచాను, నీ కొరకు నిలవబెట్టాను, నీకు జీవితాన్ని ఇచ్చాను. ఇంతకు మించి నీకు ఇంకేమి ఇవ్వాలి? దేవుడు విధేయతలో ఆయన ఆత్మను అప్పగించారు. ఈ రోజున మనం కూడా అదే విధేయతలో, అయ్యా నా జీవితాన్ని, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నా మీద మీరు మాత్రమే అధికారిగా ఉండండి. ఈ లోకంలో ఉండేది ఏది శాశ్వతం కాదు, కానీ నిన్ను నమ్ముకున్నప్పుడు ఈ లోక ఆశీర్వాదాలన్నీ నా వెన్నంటి వస్తాయి. శిలువలో సమస్తాన్ని కొట్టివేశారు, పాపాన్ని, శాపాన్ని, అవిధేయతని, రోగాన్ని, సమస్తాన్ని కొట్టివేశారు. నీవు అడ్డిగి పొందుకోవడమే పెండింగ్. ఇంకా ఆ జయాన్ని దేవుడు మనకి దయచేశారు. ఆ స్వాతంత్రం కలిగి ప్రతి క్రైస్తవుడు జీవించినట్లయితే నిజంగా ఈ లోకంలో సాతానుకు సిగ్గు, దేవునికి మహిమ. దేవుడు యేసయ్య తండ్రి మాటకు విధేయత కలిగి తండ్రిని గెలిపించారు. ఈ రోజు మనం తండ్రిని గెలిపించేవారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు యేసయ్యని గెలిపించేవారిగా ఉండాలి, యేసయ్య వైపు ఉండాలి, సాతాను వైపు ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు సాతాను వైపుకు మనం వంగుతున్నాం, దేవుణ్ణి అవమానిస్తున్నాం, అనుమానిస్తున్నాం. సాతానికి ఎక్కువ పవర్ ఉందని నమ్ముతున్నాం, కానీ అదే సాతాన్ని దేవుడు ఓడించారు అనే సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే సత్యం నిన్ను స్వతంత్రంలోనికి నడిపిస్తుంది. సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము, రక్షించు వారికి దేవుని శక్తి. ఏ వెర్రితనంలో అయితే జనాలు ఈ సిలువను చూస్తున్నారో అది దేవుని శక్తి అని మనం రుజువు చేయాలి. అటువంటి శక్తి దేవుడు మనకి ఇచ్చారని మొదటగా క్రైస్తవులుగా మనము విశ్వసించాలి. సిలువలో శక్తి ఉంది, సిలువలో విజయం ఉంది, సిలువలో విడుదల ఉంది. దీన్ని మనం స్వతంత్రించుకున్నట్లయితే ఈ లోకాన్ని జయించడం చాలా సులువు. ఒకనాడు ఈ లోకము సమస్తం గతించిపోతుంది, కానీ దేవుని మాటలు మాత్రం నిలిచి ఉంటాయి. అటువంటి నిలిచి ఉండే దేవునిలో మనం నిలిచి ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అట్టి రీతిగా దేవుడు మనల్ని నడిపించాలి. మనము ఎక్కడ కూడా అనుమానం అనేది ఉండకూడదు. రోమీలకు రాసిన పత్రిక 8:38-39 ఒకసారి మనం చదువుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరని రూఢిగా నమ్ముచున్నాను. మనం నమ్ముచున్నామా? మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైన, రాబోను అయిన ఇటువంటి చీకటి శక్తులు కానీ, ఈ లోకంలో పవర్స్ కానీ, ఆఖరికి మరణము కూడా, ఈ లోకంలో సృష్టించబడినది ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను నన్ను వేరు చేయలేవు. ఇది మనం రూఢిగా నమ్ముతున్నామా? ఇది నమ్మాలి. ఇది నమ్మి దీన్ని మనం స్వతంత్రించుకోవాలి. సాతాను ఎంత భయపెట్టినప్పటికీ, ఎన్ని భయపెట్టాలని ఎన్ని చూపించినప్పటికీ మనం ఏం నమ్మాలి? యేసయ్య నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, నేను భయపడను. యేసయ్య ఆల్రెడీ సమస్తాన్ని సిలువలో జయించారు. ఆ యొక్క సిలువ కార్యమును, ఆ సిలువలో ఉండే శక్తిని మనము మన జీవితాల్లో అప్లై చేసుకున్నప్పుడు ఈ లోకాన్ని మనం సులువుగా జయించగలం.
అటువంటి జయించే శక్తి మనకి దేవుడు ఇచ్చారు అని నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అని ఈరోజు యేసయ్య తండ్రితో ఏ విధంగా మరలా ఆ చీకటి శక్తులతో పోరాడి ఆయన ఆత్మను అప్పగించి విధేయత కలిసిపోయారో అట్టి రీతిగా ఈ గుడ్ ఫ్రైడే ఈ ఇయర్ గడిచిన ఇయర్ వల్లే కాకుండా ఈ ఇయర్ నుంచి దేవునితో మనము సత్సంబంధం కలిగి ఈ లోకాన్ని జయించే జయవీరులుగా మనం అందరం ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నారు. ఈ వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.